ఏంటన్నాడు? చెవియోగాలు దేవుని వాక్యాలు. హల్లెలూయా. వింటారు, అందరు వింటారు, కానీ చెవియోగాలు. హల్లెలూయా. చెవియోగి ఎక్కడ పెట్టాలంటే మనసు అదొక ఎక్కడ రాస్తున్నాడు, నీ కళ్ళు ఎదుట వాటిని తొలగిపోనీయక. ఏంటన్నాడు ఇక్కడ? ఈరోజు చాలా మంది అసలు వింటారు కానీ వదిలేస్తారు. ఏం చేస్తారు? వింటారు, వదిలేస్తారు. ఏం చేస్తుంటారు? వింటారు, వదిలేస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ కళ్ళు ఎదుట వాటిని తొలగిపోవద్దంట. హల్లెలూయా. అర్థమవుతుందా? అబద్ధం ఆడడానికి లేకపోతే అనేకమైన పరిణామాలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం మనం ఏం చేస్తుంటే అబద్ధం ఆడింది. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంటుంది? హల్లెలూయా. సరి చేస్తుంటారు వాక్యం మన మంచి ఉన్నప్పుడు. అందుకని రాస్తున్నాను, వాక్యం ఎక్కడ ఉంటుందంట? నీ హృదయంలో దాన్ని భద్రంగా చేసుకోవాలంట. ఏం చేసుకోవాలి? ఎక్కడ? హృదయంలో. హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. అది చాలా వ్యాధిగలదని రాస్తుంది. చాలా వ్యాధిగలది. కాబట్టి ఈ రోజున అన్నిటికి మందు ఉన్నది కానీ హృదయానికి మందు లేదంట. హల్లెలూయా. అన్నిటికి మందు ఉంది, హృదయానికి మందు లేదు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆ మందు నేనేస్తానని యేసయ్య. హల్లెలూయా. నీ హృదయం నాకు ఇయ్యన్నాడు ప్రభు. ఏమన్నాడు ఇక్కడ? నీ హృదయము నాకు ఇయ్యంటున్నాడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మనం ఇస్తాం అక్కడ రాస్తున్నాడు. వాడు దేవుని వాక్యంలో, దేవుని వాక్యం ఉన్నప్పుడు అంట దొరికిన వానికి అవి జీవములు అంట. ఏమన్నాడు? దొరికిన వానికి అవి జీవములు. హల్లెలూయా. అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని హల్లెలూయా బైబిల్లో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో చాలా మంది గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయమన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని ప్రార్థనలో గట్టిగా ఉండి వాక్యం చదివితే అంట దైవ జ్ఞానం నీకు ఆటోమేటిక్ కలుగుతూ ఉంటారు. అని రాస్తాను. ఏమంటాడంట? దొరికిన వారికి జీవంలో వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును. తెలుస్తుందంట? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును. అమ్మాయి ఈ రోజున చాలా మంది ఆరోగ్యం గురించి చాలా మంది తిప్పబడుతున్నారు. హల్లెలూయా. షుగర్ గురించి తిప్పబడుతున్నారు, బీపీ గురించి తిప్పబడుతున్నారు. అవునా కదా? హల్లెలూయా. చాలా మంది ఎక్కువగా రోగాలు గురి కావడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో చాలా మంది దేవుని ఆనుకోక చాలా మంది శోధన పడిపోతున్నారు, టెన్షన్ గురైపోయి అనేక విధాలుగా అనారోగ్య పాలైపోతున్నారు. ఈరోజు షుగర్ బీపీ వస్తుంది మనిషి. కానీ హల్లెలూయా దేవుని వాక్యం మీద ఎప్పుడు నిలబడుతూ ఉంటావో ఏదైనా కావచ్చు, దేవుడు దాని ఆరోగ్యం ఇవ్వడానికి సమర్థుడని. హల్లెలూయా. ఈ రోజున ఏ శోధన ఉండొచ్చు, ఆ శోధనను ఆపగల శక్తివంతుడాయన. అందుకే రాస్తున్నారు. ఏమంటాడు ఇక్కడ? నీ హృదయాన్ని భద్రం చేసుకుంటేంట నీ సర్వశరీరానికి ఆరోగ్యం ఇచ్చును. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చి. కాబట్టి ఈ రోజు నీ కుటుంబానికి ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగా. మనం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగా. కాబట్టి ఏం లేకుండా హృదయంలో దేవుడు వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. 10,000 ఉంటే పక్కన పెడతాము, బీరులో పెడతాము. బయట పెడతాము, బయట ఎక్కడ పెడతాం? బీరులో పెడతాం. బీరులో పెట్టకుండా చేయం. హల్లెలూయా. ఒక చిన్న బంగారం బయట పెడతారా? ఎందుకు పెట్టాం? విలువ గలది. ఇక్కడ మనం ఏం చేస్తాం? పక్కన తీసుకొచ్చి పెట్టేస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క వస్తువుకు విలువ ఉంది. దేవుడు అంటాడు, అపరంజిత కంటేను బంగారం కంటే నా వాక్యము ఎంతో విలువ గలదని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అది అమూల్యమైనది. కాబట్టి ఈ రోజున వాక్యాన్ని పక్కన పెడతా ఉంది, ప్రార్థన జీవితం పక్కన పెడుతుంది, దేవుని మందిరాన్ని పక్కన పెడుతూ ఉంటే మనం ఎంత మాత్రము ఫలించలేము. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధతో భక్తితో చేద్దాం. ప్రభువు జీవితాలను దేవుడు ఫలింప చేయుగాక. దేవుడి మాట మీద ఫలించుగాక. ఆమేన్.